అందరికి నమస్కారం. నా పేరు రఘునాథ్. మనం వచ్చేసి ఇప్పుడు కర్నూలు జిల్లా కిషనగిరి మండలం తోచ గ్రామంలో ఉన్నామన్న. ఈరోజు మేము ముందుకు రావడం విషయం అంటే వరిమడి అనేది ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఏ విధంగా సాగు చేసుకోవాలి, నష్టాల నుంచి లాభాలకు అనేది రైతుకి దాదాపు వచ్చేసి 8 ఏళ్ళ అనుభవం ఉందంట. ఒకసారి వారి మాటలు అడిగి తెలుసుకుందామన్నా. అన్న నమస్తేనా? ఏం పేరు? నా మీ పేరు రామచంద్రుడా? ఓకే, వరిమడి గురించి ఒకసారి చెప్పండి అన్న. ఇది నాటా లేకుంటే నంద్యాల సోనా, కర్నూలు సోనా? ఇది ఇతనముడ్లు సోనా. ఇతనముడ్లు సోనా. ఇతనముడ్లు మనము 20 నాటేసుకుంటాము. నాటేసుకుని 10 రోజుల మంది చల్లుకుంటాము. చివరి మంది వేసుకుంటాము. లాస్ట్కి ఇంకా 2 మాటలు కానీ చివరి మంది వేసుకుంటాం. స్పేర్ మంది వేసుకుంటారు. 3 మాటలు మంది చల్లుకుంటాం. 3 మాటలు మంది అనుకుంటారు. ఈరిగా 0.18. ఓకే, ఇప్పుడు ఎన్ని రోజుల స్టేజ్ అనేది? ఇది ఇప్పుడు నీకంటే 3 నెలలు పడింది. 3 నెలలు పడింది. ఇప్పుడు దీన్ని ఎట్లా ఏ విధంగా అయిందో చెప్తున్నాను. ఏ విధంగా మనం నాటేసుకొని అంత మంది చల్లుకొని ఫస్ట్ లోటు భూమిలో నాటేసుకొని వేసుకుంటారు. నీళ్ళు అనేది ఎక్కువ ఉండాలి. అది స్టోరేజ్ నీళ్ళే ఉండాలి. ఎందుకు? ఏమట్లా? నీళ్ళు ఉంటేనే దానికి నీళ్ళు ఉంటేనే మనకు గొడ్లు వచ్చేది. ఓకే, ఇప్పుడు చిలక దోమ ఉంటుంది కదా ఎక్కువ అన్న, దీనికి దానివల్ల నష్టం ఏమి? దోమ మనం చీర మందులు వేసుకున్నారా? చీర మందులు వేసుకోవాలి. ఇప్పుడు ఈకలు అనేది కూడా ఎర్రగా అవుతున్నాయి కదా మనకి. ఈకలు అవుతున్నాయి ఎర్రగా. దానివల్ల ఈకలు ఎర్రగోవడం ఏంది దానికి? మన తెగులు గురించి నీళ్ళు ఎక్కువ నీళ్ళు ఎక్కువైనా కానీ వస్తా. నీళ్ళు ఎక్కువైనా వస్తుంది. దోమ ఉండయి. మేజర్ మనకి వరిమల్లో పాకర ఉండకూడదు. పాకర ఉండకూడదు. కానీ మీ దాంట్లో పాకర అనేది లేదు. ఎక్కడ పాకర లేకుండా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఎంత పొలం పెట్టారన్నా ఎగ్జాక్ట్ గా? 2 ఎకరాలు. 2 ఎకరాలు పెట్టారు. మీరు ఎకరాకి ఎన్ని ప్యాకెట్లు వస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 100 ప్యాకెట్లు వస్తాయి బియ్యం. ఎకరాకి 2 ఎకరాలు కలిసి 2 ఎకరాలు కలిపి 100. ఇప్పుడు మీరు ఈ నాటు బియ్యం అనేది మార్కెట్కి ఎత్తారా లేకుంటే ఎట్లా? రైతులకే అమ్ముతాం. రైతుకే సేల్ చేస్తారు. ఇంకా రైతుకి ఎంత లెక్క అమ్ముకుంటారా మీరు? మామూలుగా అయితే రేట్ ఉన్నప్పుడు కింద 5,000 కింటాము. 5,500. ఈ ఏడు తక్కువ కాబట్టి 4,500 అమ్ముకున్నాం. 4,500 అమ్ముకున్నారు. మామూలుగా నంద్యాల సోనా, కర్నూలు సోనా ఎక్కువ అమ్ముతారు కదా బాగా. నాటు నేనైతే ఎక్కడ వెళ్ళలేదు, ఫస్ట్ టైం వింటున్నా. మా ఇంటికి ఎక్కువ మా ఊర్లే. మీ ఊర్లో ఇండిగల్ నంద్యాల సోనా సంబంధం నుంచి ఇండిగల్ ఎక్కువ వేస్తారు. మళ్ళీ నువ్వు నాటు వేసినట్టు నాటు అంటే ఎట్లా మీరు ఇంట్లో లేకుంటే ఎక్కడ కొనుక్కొచ్చుకునేటివా? కొనుక్కొచ్చేసుకున్నారు. ఎంత పడినాయి మీ ఖర్చు? అప్పుడు 15,000 ప్యాకెట్. ఇది 15,000 ప్యాకెట్. ఎకరాకి ఎన్ని పడినాయి? 2 వేసాము. లెక్కకంటే 1.5 అరేయాలా మాకు కొంచెం ఎక్కువ కాబట్టి మా పొలం గురించి మాకు తెలుసు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నారు. మీకు మీ అనుభవంతో పాటు ఈ మళ్ళీ నాకు సరే ఇబ్బంది పడుతున్నాం కదా కొనుక్కునేకి, అప్పుడు రేట్ ఎక్కువ అవుతుందని మనం ఎక్కువ వేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఫర్టిలైజర్ కూడా బాగానే చేసిన అంటున్నారు. తెగులు బాగానే ఉంది. తెగులు అయితే ఎక్కడ కానీ మనకు తోటలు కనబడతలేదు. ఎర్ర తెగులు, ఇది ఎర్రది ఎర్ర కొంచెం ఈకలు ఏకైతే అంతే. తేమ ఎక్కువైనా వస్తుంది, లేకపోతే చలి ఎక్కువైనా పడుతుంది. పొద్దున చెమ్ము అనేది పడుతుంది పొద్దున పూట కాబట్టి పడుతుంది కదా. స్టార్ట్ అయింది కదా? స్టార్ట్ అయింది. మళ్ళీ 4 దినాలు స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకి ఎన్ని రోజులకు పంట వస్తుంది చేతికి? ఇది కరెక్ట్ మనకి 2 నెలల 15 రోజుల కల్లా అయిపోతుంది. 3 నెలల 15 రోజులు. 3 నెలల 15 రోజులు. ఇప్పుడు 3 నెలలు అయింది. 3 నెలలు ఇంకా మహా 1 నెల కట్టు. 1 నెల దాదాపు అంటే 4 నెలలు, 120 రోజులు అంతేలే. 4 నెలలు ఇటోటంగా ఇది మనకి. అంటే గింజ పట్టినాక వడ్లు వస్తాయి కదన్నా, అప్పుడు మనం తేమ ఆపేయాలి. ఆపేయాలి. తేమ ఆపితే ఎండిపోతుంది. బాగా ఎండిపోతే చూసుకొని మామూలు మనం చిన్నక చూసుకొని పెట్టుకుంటూ రావాలి. పొట్టెళ్ళినాక ఇప్పుడు నష్టాల నుంచి మీకు 8 ఏళ్ళ అనుభవం అంటున్నావు కదా. నష్టాల నుంచి లాభాలు పోవాలంటే ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి? అంటే మెయింటెనెన్స్ రేట్ అనేది దేవుడు ఎరుగులే. అంటే ఫర్టిలైజర్ కూడా చూసి వేసుకోవాలి. ఎక్కువ ఎంత పడితే అంత వేస్తే ఈగ ఇప్పుడు ఏదైనా ఫర్టిలైజర్ వేసినా అనుకో తెగులు వస్తుంది. ఎక్కువైతే ఎట్లా ఎంత వేసుకోవాలి ఎకరాకి కరెక్ట్ గా? ఎకరాకి 3 చల్లుకున్నా మనం. ఎకరాకి 3 మూటలు. సన్నపల్ల 3 మూడైనా మనం ఇది 2.5 ఎకరా కాబట్టి మనం 8 సంచులు అట్టేసుకుంటాం. 8-9 కానీ 8 అంటే దాదాపు ఒక ఎకరాకి 4.5 సంచి మూట వేస్తాం 2 ఎకరాలకు కలిపి. 2 ఎకరాలు ఎక్కువ. మీరు ఇక్కడికి ఆడబట్టిస్తారన్న మిల్లుది? ఈడ మన సింతలయ రైస్ మిల్ మన ఇప్పుడు తోటచేడికి మీ మొత్తం మెయిన్ రోడ్ గబ్బిట్టున్నది. మెయిన్ రోడ్ కి మీరు లాస్ట్ ఇయర్ ఎంత వచ్చిన పెట్టుబడి ఎంత పెట్టింటారు? పోయిన సంవత్సరం పెట్టుబడి 50,000 కష్టంగా వస్తుంది. దీనికి నాటకం అంటే 50,000 వస్తుంది. మొత్తం కూలి మిల్లు పట్టిన వరకు 50,000 వస్తుంది ఖర్చు. ఎక్కువ వస్తుంది. మళ్ళీ అట్లా ఎక్కువ ఒక జస్ట్ పంట వరకు అయితే 50,000 ఖర్చు వస్తుంది. 50,000 ఖర్చు పక్క. నాటు కూలికి ఇటుకి మనం సొంత రైతులం కానీ మనం సొంత వేసుకున్నాం కాబట్టి అడిగి కూలీలు ఎంత ఎక్కువ అవుతుంది. పోయిన సార్ నువ్వు పెట్టినావు కదా, ఎంత పెట్టుబడి వచ్చింది నీకు అప్రాక్సిమేట్లీ? మన కారు 50,000 పెట్టితే 1,00,000 బియ్యం అమ్ముకున్నాము. మొత్తానికి 50 పెట్టింటే 50 లాభం వచ్చింది. మనకి నష్టం అయితే లాభం అయితే వచ్చింది మనకి.
సరేనా? అది మనం సొంతం వేసుకున్న దానికి సొంతం వేసుకుంటే ఒక విధంగా ఉంటది. నువ్వు కూలలో పెట్టి పని చేయించుకుంటే రేట్ ఉంటది మళ్ళీ. అంతేలే, మనం పెట్టేదాన్ని బట్టి ఉంటది. అంతే, మన పట్టేదాన్ని బట్టి మెయింటెనెన్స్ ఉండాలి. కానీ మంచి పంట ఇది కూడా, మంచి పంటనే. దిగుబడి మిగతా పంటలతో పోల్చుకుంటే చాలా మేలు వరిమడి. వాటర్ ఎక్కువ నిలవాల్సిన అవసరం, వాటర్ ఎక్కువ కావాలంటే బాగుంటది ఇది కూడా. వాటర్ మనం 15 రోజులు 20 రోజులు ఉండే మనకు కలపడదు, మనకు అంతే కలపడదు. నీళ్ళు ఎక్కువ ఉంటే బాగుంటది. ఓకే అన్న, ఇది రైతు వచ్చేసి వారి అనుభవం తెలిపినాడు. వరిమడి అనేది ఎట్లా ఉండాలి, ఒక ఎకరాకి ఎంత ఫర్టిలైజర్ వేసుకోవాలి, ఏ విధంగా అనేది, ఎక్కువ తేమ ఉండాలి. ప్లస్ పోయిన సంవత్సరం 50,000 పెట్టుబడి పెట్టింటే 50,000 లాభం కూడా పొందాడంట. ఈసారి కూడా అట్నే ఖచ్చితంగా వస్తుందని ఆశిస్తున్నాడంట. ఖచ్చితంగా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్న. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్.